సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినము మనము ధ్యానం చేయబోయే అంశము ఐగుప్తు త్రోవను వెళ్ళకూడదు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16వ వచనములో, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. ఈ సందర్భంలో దేవుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలుతో చెప్పారు, మీరు ఐగుప్తు త్రోవను వెళ్ళకూడదు. దీని అర్థము ఏంటంటే, ఏవైతే నీవు విడిచిపెట్టావో వాటి వైపునకు వెళ్ళకూడదు, లేదా నీవు తిరిగి బానిసత్వంలోనికి వెళ్ళొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. లేదా తిరిగి నీవు వారికి మరలా బానిసవైపోతావేమో కాబట్టి ఆ త్రోవను నువ్వు వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఎందుకని గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదని దేవుడు చెప్పాడు, ఎందుకు ఐగుప్తునకు వెళ్ళకూడదు అనే విషయాలు మనము మరొకసారి ఆలోచన చేస్తే, గుర్రములు విస్తారముగా సంపాదించుకోవటం వలన గుర్రములు వారి వైభవాన్ని పెంచుతుంది కాబట్టి గర్వం వస్తుందేమో అని దేవుడు ఆలోచించి ఉండొచ్చు. లేదా దేవునిపై కాకుండా వారి సైన్యాన్ని లేదా బలము నమ్ముకుంటారేమో అని దేవుడు ఆలోచించి ఉండొచ్చు. మరొక కారణం కూడా ఆలోచన చేస్తే, ఒకవేళ ఇశ్రాయేలీయులు ప్రేరేపించబడి ఐగుప్తుతో వ్యాపారం చేయమని ప్రోత్సహింపబడవచ్చేమో అని, దానివల్ల వారు తిరిగి మళ్ళీ దాస్యంలోకి వెళ్ళిపోతారేమో, వెళ్ళే అవకాశం ఉందేమో అని దేవుని యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. ఒకవేళ ఏది కాకపోయినను వారి దేవతలకు ఆకర్షింపబడతారేమో ఇశ్రాయేలీయులు అని దేవుడు ఉద్దేశించి ఉండొచ్చు. ఇశ్రాయేలులకు రాజు ఎవరు అంటే దేవుడే. ప్రతి యుద్ధములో దేవుడే ముందుండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు గెలిపిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఐగుప్తునకు వెళ్ళకూడదని చెప్పాడు. శాశ్వతంగా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. దేవుడు ఇశ్రాయేలు ముందుండి వారు నడిపించాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. అందుకని ఐగుప్తుకు ఒకవేళ వెళ్తే వారు దేవునికి దూరమైపోతారేమో అని దేవుడు ఉద్దేశించి ఉండొచ్చు. 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అని రాయబడి ఉంది. అవును, కొంతమంది వారికున్న ఆస్తులను బట్టి, వారికున్న పేరును బట్టి, వారికున్న బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన వారు, దేవుని వెంబడించేవారు మాత్రం దేవుని బట్టే అతిశయించాలి. ఇది ఉత్తమమైన లక్షణము. అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో ఉన్న మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైతే మనము ఈ లోకంలో పాపంలో ఉన్నప్పుడు విడిచిపెట్టామో వాటి వైపుకు వెళ్ళొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము తిరిగి బానిసత్వంలోనికి వెళ్ళొద్దని, మరలా బానిస కావద్దనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కానీ అనేక సార్లు విశ్వాసి పాత జీవితం వైపుకు ఆకర్షించబడుతూ ఉంటాడు. ఎందుకని పాత జీవితం వైపుకు ఆకర్షించబడతాడు? ఎందుకని విడిచిపెట్టిన పాత స్వభావం వైపుకు మరలుతూ ఉంటాడు? ఎందుకని ఆ పాత జీవితాన్ని కోరుకుంటాడో ఈ దినము మనము ధ్యానం చేద్దాం. వాక్యము జీవితాన్ని మారుస్తుంది. వాక్యమే మనతో మాట్లాడుతుంది. మనం గనక వాక్యాన్ని వినుటకు మన చెవులిచ్చి వాటిని ఆచరించుటకు మన హృదయంలో దాచుకుంటే ఎంతో మేలు. అందుకే వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పరిశుద్ధ దినము 3 విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎప్పుడు విశ్వాసి ఏ సందర్భాల్లో పాత జీవితానికి వెళ్తాడో 3 కారణాలు చూద్దాము. ఈ 3 కారణాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ పాత జీవితం వైపుకు ఆకర్షించబడకు ఈ కారణాలైతే ఈరోజు వాటి మనం సరి చేసుకోవాలి. సరి చేసుకున్నటకు దేవుడు అవకాశం ఇస్తాడు. మొదటి కారణము ఏమై ఉంటుందంటే, సమస్యలలో జనులు కోరుకునేది పాత జీవితం. సమస్యలు ఒక విశ్వాసికి ఎదురైనప్పుడు తను వెంటనే పాత జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తే, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు,
మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా అని రాయబడింది. ఈ సందర్భంలో ఇశ్రాయేలులకు సమస్య ఎదురైంది. ఆ సమస్యలో వారిలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక నాయకుణ్ణి ఏర్పరచుకొని ఐగుప్తుకు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆ సమస్యను చూడగానే వారిలో వచ్చిన ఆలోచనలు ఏంటంటే, దేవుడు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చాడా? మా భార్యలు కొల్లపోతారు కదా, మేము తిరిగి ఆ ఐగుప్తుకే, ఆ బానిసత్వానికే, ఆ ఫరో చేతి కిందకి వెళ్ళటం మాకు మేలు కాదా అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా వారు మాట్లాడారంటే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు మోషేకు ఏమని సెలవిచ్చాడంటే, ఇశ్రాయేలుల 12 గోత్రముల్లో ఒక్కొక్కరిని నియమించుకొని ఆ 12 మందిని కనాను దేశమును సంచరించి చూచుటకు పంపమని దేవుడు మోషేకి సెలవిచ్చాడు. ఈ 12 మంది కనాను దేశమును చూచుటకు వెళ్ళి వారు తీసుకొచ్చిన సమాచారము చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. వెళ్ళిన 12 మందిలో 11 మంది చెడు సమాచారాన్ని ఇశ్రాయేలుకు చెప్పారు. వారు మనకంటే బలవంతులు, మనం వారిని జయించలేము, అది మన వల్ల కాదు అని వారు ఇశ్రాయేలును ఎంతగానో దుఃఖపరిచారు. ఈ చెడు సమాచారం విన్నప్పుడు ఇశ్రాయేలు చెప్తారు కదా, ఇక్కడ మేము చచ్చిపోవడానికి వచ్చామా, దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా, ఈ నాయకుడు, ఈ మోషే నాయకుడు మమ్మల్ని ఈ విధంగా చేశాడు కాబట్టి మేము మాకు నచ్చిన ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మేము ఐగుప్తుకు వెళ్ళిపోతే ఎంత బాగుండు అని ఆలోచన చేశారు. ప్రియమైన వార్లరా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. విశ్వాసికి సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను జయించే శక్తి అవసరం లేదు అని దేవుని సేవకునిగా నేను అంటాను. మరి ఏం కావాలి? సమస్యకు ఎదురు వెళ్ళే శక్తి ఉంటే చాలు, సమస్యను జయించే శక్తి అవసరం లేదు. విశ్వాసి సమస్యను జయించాలి అంటే ముందు సమస్యకు ఎదురెళ్ళాలి, తర్వాత యుద్ధం చేసేది మనల్ని ప్రేమించే మన దేవుడే. యుద్ధం యెహోవాదే. అందుకే మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎదురు నిలబడితే చాలు. మీరు ఊరక ఉండి దేవుడు చేసే కార్యములు చూడమని చెప్పాడు. నేడు ఆయన రక్షణను మీరు చూడమని చెప్పాడు. ఊరక ఉండి అంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడమని కాదు, సమస్యకు ఎదురు నిలబడు, నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా వారి జీవితాన్ని మనం చూస్తే సమస్యలు ఎదురైనప్పుడు వారు ఐగుప్తుకు వెళ్ళాలని కోరుకున్నారు, ఫరో చేతి కిందకి వెళ్ళాలని కోరుకున్నారు, ఆ బానిసత్వంలో ఉండాలనే కోరుకున్నారు. ఆ శ్రమలే వారికి, ఆ పాత జీవితమే, ఆ భయంకరమైన బాధలే వారికి ఆ సమయంలో సంతోషాన్ని ఇచ్చాయి. ఒకవేళ నీవు కూడా సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు దేవుని నమ్ముకున్నాను, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఇంత విశ్వాసము, ఎందుకు దేవుని కోసం ఎదురు చూడాలి, ఆ పాత జీవితమే బాగుంది కదా అని అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే ఇప్పుడే క్షమాపణ కోరి, ప్రభువా ఈ సమస్యలు ఎదుర్కొనటం నాకు శక్తి దయచేయని ప్రార్థన చేయి. నీవు యుద్ధం చేసేది నీవు కాదు అనేది గుర్తుపెట్టుకో. యుద్ధం యెహోవాదే. మనం చేయాల్సింది ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. రెండవ కారణాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. పాత జీవితం వైపుకు వెలుటకు రెండవ కారణం ఏంటంటే, అత్యాశ వలన జనులు పాత జీవితంలోనికి వెళ్తారు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో గమనిస్తే, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. సమూయేలు సౌలుతో అన్న మాట ఇది. దేవుడు సౌలుకి ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఈ అమాలేకుల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న సమస్తాన్ని నిర్మూలన చేయి. ఎందుకు నిర్మూలన చేయాలంటే, ఇశ్రాయేలుకు వారు కీడు చేశారు. ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు ఇశ్రాయేలుకు విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కాబట్టి దేవుడు అక్కడ అమాలేకుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆలోచన చేస్తే, సౌలు ఏం చేశాడంటే అక్కడ ఎగబడ్డాడంట. దోపుడు మీద ఎగబడి మంచి వాటిని దాచిపెట్టాడు. ఎంత భయంకరమైన లక్షణం ఇది! ఎగబడుట అంటే అర్థం ఏంటంటే అత్యాశ. దేవుడు చాలాసార్లు మన విశ్వాస జీవితంలో కూడా ఏమని సెలవిస్తాడంటే, కొన్ని విషయాల్లో వాటి జోలికి వెళ్ళొద్దు, వీటిని ఆశించకూడదు,
అక్కడికి వెళ్ళకూడదు, వాటి వైపు చూడకూడదని చెప్పినప్పుడు ఈ అత్యాశ ఏం చేస్తుందంటే దేవుని మాటకు విరుద్ధంగా పనిచేసే విధంగా మనల్ని పురుగొల్పుతూ ఉంటుంది. చాలా భయంకరమైన లక్షణం. విశ్వాసికి ఎప్పుడు కూడా అత్యాశ ఉండకూడదు. ఆశ నిగ్రహము అనేది ఫలము. కాబట్టి ఆశా నిగ్రహ శక్తి అనేది మనకు ఉండాలి. ప్రతిదానికి ఆశపడటం వలన మనం దాన్ని సంపాదించలేం, కానీ ఉరిలో పడతామని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజులైతే మరీ భయంకరమైన పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నారు. పోటీ అయిపోయింది. పక్క వారిని కంపేర్ చేసుకుంటూ మాకు ఆ వస్తువులు లేవు, మాకు ఆ ఆర్నమెంట్స్ లేవు, మాకు ఆ హోదా లేదని చెప్పి వాటి కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాక్యం ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోవద్దు, మనం ఆస్తులను సంపాదించుకోవద్దని ఎక్కడ చెప్పలేదు, కానీ వాటి మీద ఆశ పెట్టుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. అందుకే అత్యాశ అనేది చాలా భయంకరమైనది. అది మన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దోపుడు మీద సౌలు మహారాజు ఎగబడ్డాడు. ఆయన ఒక రాజ్యం మీద రాజుగా ఉండి కూడా దోపుడికి ఆశపడ్డాడు. కొన్నిసార్లు పాత నిబంధనలో దేవుడే అంటాడు కదా, దోపుడిని పంచుకోమని చెప్తాడు. కొన్నిసార్లు దేవుడు వద్దని చెప్పాడు. కాబట్టి వద్దు అన్నప్పుడు ఆగటము, చెయ్యి అన్నప్పుడు చేయటము విశ్వాసి లక్షణమే ఉండాలి. రక్షించబడ్డాము అంటే ఇంకా మనది అంటూ ఏది లేదు. వాక్యం ఏం చెప్తుందో, దేవుడు మనకి ఏం చెప్పాడో అవే మనం చేయగలగాలి. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోలేం. మోషే జీవితాన్ని గమనిస్తే, మోషే సివిల్ ఇంజనీర్, ఆయనకి మంచి జ్ఞానం ఉంది. పిరమిడ్స్లో కూడా ఒక పిరమిడ్ మోషే కట్టాడని చెప్పి చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది. అయినప్పటికీ దేవుడు మోషేను పిలిచి దేవుని మందిరం కట్టమని కొలతలు చెప్పినప్పుడు ఎక్కడ కూడా మోషే తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు, కానీ సమస్తము దేవుడు సెలవిచ్చినట్టుగా చేసెను అని ఆ మందిరము కట్టబడే అధ్యాయాలలో ప్రతి చోట ఈ మాటను మనం తరచుగా చూస్తాము. దేవుడు సెలవిచ్చినది మోషే జరిగించాడు, దేవుడు చెప్పినట్టుగా మోషే చేశాడు, దేవుడు చెప్పినట్టుగా మోషే ముగించాడు. అందుకే నమ్మకమైన వాడిగా ఆయన బిరుదు పొందుకున్నాడు. అందుకే దేవుడు చెప్పింది మనం చేయాలి, మనకు నచ్చింది చేస్తే మనం పరలోకానికి వెళ్ళాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం మనం గమనిస్తే, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము అసహించుకొనువాడు బ్రతుకును అని రాయబడింది. లోబి అంటే అత్యాశపరుడు. ఈ అత్యాశపరుడు తన ఇంటి వారినే బాధ పెడతాడంట. ఎంత భయంకరమైన లక్షణం అన్నది. ఒకవేళ గనక అత్యాశ అనేది నీలో ఉంటే, బాగా సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, చూసిందల్లా కావాలి అని ఆశపడుతూ ఒకవేళ నీవు ఎగబడుతూ ఉంటే, అటువంటి లక్షణం ఉంటే ఈరోజే ఆలోచన చేయాలి. ఎందుకంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో తిమోతితో పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని రాయబడి ఉంది. ఇదే పౌలు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో కొలస్సీలతో మాట్లాడుతూ ఏమంటాడంటే, చక్కగా స్పష్టంగా అంటాడు, లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక రాస్తున్నప్పుడు దేమ పౌలుతో పాటుగా ఉన్నాడు. తిమోతికి పత్రిక రాసినప్పుడు మాత్రము దేమ పౌలుతో లేడు. పౌలుతో ఎందుకు లేడంటే, దేమ ఇహలోకమును స్నేహించాడంట. దేమ ఈ సువార్త పరిచర్యలో విసిగిపోయాడేమో. ఎప్పుడు చూసినా ఈ ప్రార్థనలు, ఉపవాసాలు, సువార్త చెప్పటము, వారి చేత దెబ్బలు తింటాము, ఈ వాదనలు, ఎందుకింత కష్టము, అదే లోకంలో ఉంటే తృప్తిగా ఉంటుంది కదా అని లోకాన్ని చూశాడేమో. అందుకే ఆయన గురించి రాయబడింది, దేమ ఇహలోకాన్ని స్నేహించాడంట. ప్రియమైన స్నేహితుడా, నీవు ఇహలోకాన్ని స్నేహిస్తూ ఉన్నావా? ప్రార్థనలు విసుకొస్తున్నాయా? విశ్వాసం బోరు కొడుతుందా? నీకు సంఘము, సహవాసము, పరిశుద్ధత అనేది తృప్తినివ్వట్లేదా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ముందుగానే ఈ లోకంలో విసిగిపోయి ఆ పాపములో మనం ఆ చీకట్లో బతకలేక ఎవరు రక్షిస్తాడా మనల్ని, ఎవరు మనల్ని ముందుకు తీసుకెళ్తాడా, ఎవరు విడిపిస్తారా అని మనం మూలుగుతున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు, నూతన సృష్టిగా మార్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇంత చక్కని జీవితాన్ని మనం పొందుకొని చివరికి మనము వాటిలో విసిగిపోయి ఒకవేళ వాటిలో ఆనందించలేక పాత జీవితాన్ని కోరుకోవటం ఎంత భయంకరమైన పరిస్థితి అది. ఒకవేళ పాత జీవితం వైపు ఆకర్షించబడుతూ ఉంటే, ఒకవేళ అత్యాశ నిన్ను విశ్వాసం దూరం చేస్తూ ఉంటే ఇప్పుడే ఆలోచన చేయాలి. లోకం మీద ఆశ పెట్టుకోవద్దు, లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకోవద్దు, వాటి వైపుకి మనం తిరగకూడదని వాక్యము సెలవిస్తుంది.
పాత జీవితానికి వెళ్ళుటకు మూడవ కారణాన్ని మనం చూస్తే, లోకానికి భయపడటం వలన పాత జీవితంలోకి వెళ్తారు. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. అక్కడే కాపురం ఉండాలని ఆలోచన చేస్తారు. ఎందుకని ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారంటే, ఖడ్గ భయము చేత ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటారు. ఈ లోకంలోని భయం వలన క్రీస్తుని మనం చాలాసార్లు విడవాలనుకుంటాము. ఇశ్రాయేలు కూడా శత్రు భయానికి, ఖడ్గ భయానికి భయపడి ఐగుప్తుకు వెళ్తే బాగుండు అనుకున్నారు. ఈ రోజుల్లో మనం కూడా భయపడటం వలన ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. సౌలు కూడా ఎందుకని పాపం చేశాడంటే, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో, సౌలు జనులకు జడసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అంటాడు. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనంలో భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును అని రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈ లోకములో ఏదన్నా నేను భయపడుతూ ఉంటే ఇప్పుడే ఆ భయం నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఆయన ఉన్నాడు. కాబట్టి మనము దేనికి కూడా భయపడకూడదు. దేవుడు ఖచ్చితంగా ఆ భయం నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రియమైన స్నేహితుడా, ఒకవేళ ఈరోజు ఈ సమస్యల్లో ఈ కారణాల చేత నీవు పాత జీవితానికి వెళ్తున్నట్లయితే ఒకసారి పరీక్షించుకో. చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాను. ఒకవేళ గనక ఇటువంటి సమస్యలు ఉంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-3 వచనాల్లో, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడినైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూర్యుల చేత రక్షణ నొందగొరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా అని చక్కని సలహా ఆనాడు ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఈరోజు కూడా మనమే అది ఆలోచన చేయాలి. మన దగ్గర ఏమీ లేదు, మన చేతిలో ఈ సమయంలో ఉంది ఒకటే, మన పెదవులు. మన నోటితో మన హృదయపూర్వకముగా ప్రభువా నా పాపములను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. అంతేకాని ఈ లోకంలో వాటిని ఆశిస్తూ, ఈ లోకంలో వాటి వైపు చూస్తూ, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడుతూ గనక మనము వారిని పొగుడుతూ దేవుణ్ణి అవమానపరిస్తే ఏ మేలు మనం పొందుకోలేం. హృదయపూర్వకముగా ఆయన దగ్గర పాపం ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నా హృదయపూర్వకముగా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, పాత జీవితం వైపునకు నేను ఆకర్షింపబడకుండా ముందున్న వాటి కోసము వేగిరపడుటకు నాకు సహాయం చేయమని ప్రార్థన చేయి. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.